కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యాయులు నడుం బిగించారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీహెచ్ఎస్, కస్తూర్బా, మోడల్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కలిపి 159 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఈ సంవత్సరం 8,238 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు వ్రాయనున్నారు. 10th పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ పనిచేస్తోంది. కార్యాచరణకు పక్కా ప్రణాళికను తయారు చేసింది. విద్యార్థులకు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అదనపు తరగతులు నడపాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పాఠాలను శ్రద్దగా వినేలా మోటివేట్ చేయడంతో పాటు ప్రణాళిక ప్రకారం చదివిస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ సబ్జెక్టు పూర్తిగా అర్థమయ్యేలా పాఠాలు చెప్తున్నారు. అటు ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులతో పాటు కంప్యూటర్ విద్య కోసం ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి సందేహాలను నివృత్తి చేస్తూ ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించేలా పాఠాలు బోధిస్తున్నారు. 10th ఫైనల్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులను సన్నద్దం చేస్తూ పరీక్షలు ఎలా రాయాలన్న మెలకువలను కూడా నేర్పిస్తున్నారు. వ్యక్తిగత శ్రద్ధ చూపడం వల్ల విద్యార్థి ఏ దశలో ఉన్నాడో అర్థమవుతుందని, అలాంటి వారికి పాఠాలను విడమర్చి చక్కగా అర్థం చేసుకునేలా బోధిస్తున్నామని టీచర్లు చెబుతున్నారు. పరీక్షలు రాసే విధానాన్ని తెలపడం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ క్లాస్ తీసుకోవడం వల్ల పిల్లలు ఎక్కువగా చదువుపైన కేంద్రీకరణ చేస్తున్నారు. వీరికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. విద్యార్థులకు ప్రత్యేకంగా నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచి వాళ్ళు చదువుకునేటట్టుగా రాత్రి 10 గంటల వరకు టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. పాఠశాల నడుస్తున్నప్పుడు టైం టేబుల్, పాఠశాల లేని రోజున సెలవు రోజున కూడా ఏ విధంగా చదవాలో టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు కూడా నేను ఇచ్చిన టైం టేబుల్ ప్రకారంగా చాలా మంది ఫాలో అవుతూ చదువుతున్నారు. ముఖ్యంగా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా విద్యార్థులపైన ఎక్కువ మార్కులు రావడం కొరకు ప్రత్యేక తరగతులు కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక విద్యార్థి IIITకి సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇదంతా మా ఉపాధ్యాయ బృందం యొక్క కృషే. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పిల్లలకు మంచి మార్కులు స్కోర్ అయి 100% రిజల్ట్ రావడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అదనపు తరగతులు నిర్వహిస్తున్న సమయంలో పిల్లలకు అల్పాహారాన్ని అందిస్తున్నారు. కొన్ని చోట్ల దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్నాక్స్ అందిస్తుండగా, దాతల్లేని చోట్ల సార్లే ఖర్చును భరిస్తున్నారు. అటు విద్యాశాఖ అధికారులు పాఠశాలలపై పర్యవేక్షణను పెంచారు. నిరంతరం ఉపాధ్యాయుల పనితీరును చూడడంతో పాటు తగు సూచనలు చేస్తున్నారు. మంచిగా విద్యాబోధన చేసే ఉపాధ్యాయులను ప్రోత్సహించడంతో పాటు విధులను నిర్లక్ష్యం చేసే టీచర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈసారి 10th ఎగ్జామ్స్లలో గత సంవత్సరాల కంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యమని నాగర్ కర్నూలు డీఈఓ జనార్దన్ రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని, అందుకు ఉపాధ్యాయులు ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పారు. 10వ క్లాస్ సంబంధించి లాస్ట్ ఇయర్ లో మాకు 89% దాకా ఉత్తీర్ణులయ్యారు మా వాళ్ళు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా ఉత్తీర్ణులు అవ్వాలని నేను గతంలో గెస్ట్ హెడ్ మాస్టర్స్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. స్కూల్ టైమింగ్స్ లో కాకుండా మార్నింగ్ 8:30 నుంచి 9:30, సాయంత్రం 4:45 నుంచి 5:45 ఆల్మోస్ట్ అలా అన్ని స్కూళ్లలో కూడా మా ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి సబ్జెక్ట్ టీచర్స్ ని 2-3 పొద్దున్నే పిలిపించి 99% రివిజన్ అయిపోయింది. ఈసారి 95% పైనే ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణం చేద్దామని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఉపాధ్యాయుల కృషికి తోడు మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సైతం కష్టపడుతున్నారు. అన్ని సబ్జెక్టులను చక్కగా చదువుతూ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ రావాలన్న లక్ష్యంతో చదువుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తమకు మెరుగైన విద్యను అందించడంతో పాటు హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడుతోందని, అలాగే టీచర్లు తమను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన మెలకువలను పాటిస్తూ 10th పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని, తమ జిల్లాకు, పాఠశాలకు, పాఠాలు చెప్పిన గురువులకు మంచి పేరు తెస్తామని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ వరకు మా స్కూల్లో డిజిటల్ క్లాసెస్ లేవు. ఈ ఇయర్ నుంచి డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. డిజిటల్ క్లాసెస్ లో లెసన్స్ చెప్పడంతో పాటు పిక్చర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ గుర్తుండిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మా ఉపాధ్యాయులు కూడా మా పైన ప్రత్యేక శ్రద్ధ వహించి స్పెషల్ క్లాసెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మా ఉపాధ్యాయులు మాకు చక్కగా బోధించడం జరుగుతుంది. అందుకు ఈ స్కూల్లో నేను చదువుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ మా ఉపాధ్యాయులు చాలా
మంచిగా బోధిస్తున్నారు. రోజుకు 2 గంటల స్పెషల్ క్లాసులు మరియు డిజిటల్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డిజిటల్ క్లాసెస్ వల్ల మాకు చాలా అర్థం కావడం జరుగుతుంది. 100% రిజల్ట్ తెచ్చుకొని 10/10 తెచ్చుకుంటామని కాన్ఫిడెన్స్ తో చదువుతున్నాం. కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు టీచర్లు కృషి చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కార్పొరేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మెరుగైన ఫలితాల కోసం విద్యాశాఖాధికారి ప్రతినిత్యం పాఠశాలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయులకు విద్యార్థులకు సూచనలు ఇస్తున్నారు. ప్రతి సబ్జెక్టుపై పట్టు పెరిగేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ 10వ తరగతిలో జిల్లాలో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు.